నిన్ను నాశనం చేసింది, సంఘాన్ని నాశనం చేసింది. జాగ్రత్త ప్రియా దేవుని బిడ్డలారా. అందుకే నీవు జీవిస్తున్నది ఇక్కడి నుంచి క్రీస్తు కొరకే అన్న సంగతి మర్చిపోవద్దు. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. దేనికోసం జీవించాలి మనం? క్రీస్తు కోసమే. అంతే. లోకం కోసం కాదు, శరీరం కోసం కాదు, శరీరాశ నెరవేర్చుకోవడం కోసం కాదు. మన కంటికి ఏది బాగుంటే దాని మీద ఆకర్షణ. దేవునికి స్తుతి కలుగునగాక. ఏదమ్మా? ఏది బాగుంటే దాని మీద ఆకర్షణ, 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 ఆకర్షణ. ఆకర్షణకి లాక్కున్నది ఎవడో తెలుసా? సాతానుగాడు. జాగ్రత్త. నీ కంటికి నచ్చిందని, నచ్చిన దాని మీద మనసు పెట్టి బ్రతుకు. క్రీస్తు మీద ఆధారపడి బ్రతుకు. నీ జీవితము సంతోషంగా యుగయుగాలు ఉండిపోతాయి. దేవునికి మహిమ కలుగునగాక. ఆ లోక సంబంధమైనవి నీలో ఉండకూడదు. ఎందుకంటే నీవు క్రీస్తు బిడ్డవి, క్రీస్తు రక్తంతో కొనబడిన వ్యక్తివి, విలువైన వ్యక్తివి. విలువైనగా నువ్వు జీవించు. విలువగా ప్రభు కొరకు బ్రతుకు. ఘనముగా దేవుని కొరకు జీవించు. ఘనముగా ప్రభు కొరకు బ్రతుకు. నీ జీవితాన్ని దేవునికి దారదత్తం చేశావు. ఎందుకంటే అభిషేకంతో నింపబడ్డావు కాబట్టి. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. పరిశుద్ధాత్మ జోలు పోకూడదు, పోతే మౌనముగా ఉండకూడదు. దేవునికి మహిమ కలుగునగాక. అనేక పర్యాయములు చెప్పాను, అయ్యా మా కుటుంబ పరిస్థితి ఏంటి, పరిస్థితులు తలకిందులైపోతున్నాయంటే, అవును, పరిశుద్ధాత్మ పొందుకొని మౌనంగా ఇంట్లో కూర్చొని భజన చేస్తే నీ పరిస్థితులు తలకిందులు చేస్తాడు దేవుడు. దాని జోలు పోకూడదు. పోయావా, ప్రభు కొరకు బ్రతకాలంతే. ఆత్మపూర్ణులై ఉన్న తర్వాత నువ్వు క్రీస్తు కొరకు బ్రతకాల. యేసయ్య పరిశుద్ధాత్మ పొందనంత వరకు ఆయన తన కుటుంబ నిమిత్తమే బాధ్యత కలిగి బ్రతికాడు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ పొందారో తండ్రి పరలోక సంబంధమైన బాధ్యతతో బ్రతికాడు. నువ్వు అనుకోవచ్చు, యేసయ్య త్వరగా వెళ్ళిపోతాను కాబట్టి ఆయన ఆ విధంగా చేశాడు. కాదు, ప్రతి వ్యక్తి ఈ విధంగా చేయాలని దేవుని యొక్క ఉద్దేశం. దేవునికి మహిమ కలుగునగాక. అందుకే మనం ఏం చేయాలంటే, ఆత్మపూర్ణులైన తరువాత, పరిశుద్ధాత్మ నింపబడిన తరువాత, క్రీస్తు నీలోనికి వచ్చిన తరువాత నశించిపోతున్న ఆత్మల పట్ల భారము కలిగి ఉండాల. బీదలు దేవుని సువార్త అందించాల. వారిని ప్రభు దగ్గరికి తీసుకురావాలా. ధనికులకు సువార్త ప్రకటించడం చాలా ఈజీ, చాలా సులువు. కానీ బీదలకు సువార్త ప్రకటించడం చాలా కష్టం. ఎందుకో తెలుసా? వారు మాట వినరు, వారు లోబడరు. మనం వారి దగ్గరికి పోవాలా, వారికి లాగా నువ్వు మారిపోవాలా. దేవునికి స్తుతి కలుగునగాక. హల్లెలూయా. ఎవరికిలాగా మారిపోవాలా? వారికి లాగా మారిపోవాలా. వారు ఏ టైప్లో ఉంటే నువ్వు ఆ టైప్కి వెళ్ళిపోవాలా. వాళ్ళలోనికి వెళ్ళి వారితో కలిసిపోయి అప్పుడు సువార్త ప్రకటిస్తే తప్ప వాళ్ళు బయటికి రారు. అదే పెద్ద ఉండేవాళ్ళు అనుకో, కథ టక్కు డిపో వేసుకొని మామూలుగా స్టైల్గా ఇష్టగారు ఇంగ్లీష్ దంచేస్తాడు. తెలుగే మధ్య మధ్య ఇంగ్లీష్ ఎవరికి అర్థం కాదు. ఎవరికి? ఈయన మాట్లాడేది తెలుగే, కానీ మధ్య మధ్య ఇంగ్లీష్లో పోద్ది. సరే, మధ్యలో ఇంగ్లీష్ పోగానే పక్కనోడు ఏం చేస్తాడు? తెలుగు రానోడు ఇంగ్లీష్కి వెళ్ళి చూస్తాడు, ఏం మాట్లాడు అయ్యగారని. ఈ లోపు అది పోయిద్ది, లింక్ పోయి పక్కనోడు దేవుడు కొట్టాడు. కానీ వాళ్ళకి ఎట్లా తెలిసి, అబ్బా పాస్టర్ గారు మామూలు చదివాడు రా బాబు, అసలు ఏం చదివాడు, ఏం మాట్లాడుతున్నాడు, తీండ్రా రైట్ రా, జిగ్గు 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 రైట్ మీద ఎవరు శృతి కలగొనగా కాస్త స్టైల్గా మాట్లాడితే చాలు. వాళ్ళ లాంగ్వేజ్ వాళ్ళు మాట్లాడరు. నటన. నేను ఇగో ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇప్పుడు నా గొంతు బర్రె గొంతు అంటున్నాను నేను, అది నా గొంతు. కానీ వాళ్ళు ప్రభు వాళ్ళ దగ్గరికి వచ్చి ఎట్ట మాట్లాడదు తెలుసా? దేవుడు ఆయన సన్నిధానంలోనికి నువ్వు వచ్చావంటే గొప్ప ఆశ్చర్యమైన కార్యములు ప్రభు నీ పక్షమున చేస్తాడు అనగలే. ఆశ్చర్యం. నేను ఒకసారి పాస్టర్ గారిని అడిగా, అన్న నీదేమో నాకులా బర్రి గొంతు, ముక్కుతో ఎందుకు మాట్లాడతావన్న అంట. ఇదేంతో ముక్కుతో మాట్లాడితేనంట వాళ్ళకి నరాల్లో పోయిద్దంట. ఏదది? దేవుని వాక్యం అంట ముక్కుతో మాట్లాడితే.
ఇదేమి లెక్క కర్మ, ముక్కుతో మాట్లాడితే నరాలో పోవటం ఏంటంటే అదే పద్ధతి. నీకు తెలీదు. నీకు సవాల్ ఇస్తున్నావు చూసుకో. వాడికి సవాల్ ఎత్తున్నాను, వీరికి సవాల్, అందరికి సవాలే. వీరికి పెద్ద సవాల్ ఒకటి ఉండదు, దేవుని స్థుతి. ఒక ఆ సవాల్ ఊడిపోయి పెద్దగడం, అది చాలా డేంజరస్ సవాల్. అది చూడ్డు. వాడికి సవాల్, వీడికి సవాల్. ఆడికి వెళ్ళేపాటికి ప్రియా దేవుని బిడ్డలారా, పరిశుద్ధ లేఖనాలలో అంటున్నాడు. ఏందిరా వీడు, ఎంత డ్రాయల్ అంటారా బాబు, ఏందిరా బాబు అనుకో. అంత అవసరమా? అంత అవసరమా? మన గొంతు మనకు చెప్పుకుంటే సరిపోదా? జాగ్రత్త. ప్రభు సన్నిధిలో ఆత్మపూర్ణులైనప్పుడు క్రీస్తుని ధరించుకోవాలి, కానీ నీ నడవడిక, నీ మాట తీరు కూడా మారిపోవాలా. దేవుని స్తుతి కలుగునగా. కానీ ఇంత విధానంగా కాదు. అందుకే దేవుడు బీదలను ఎన్నుకున్నాడు. ఎందుకంటే ఇది కష్టతరమైనది, ప్రయాసతో కూడినది. బీదల దగ్గరికి వెళ్తే ఎవరు, బీదల దగ్గరికి వెళ్తే ఎవరు డబ్బులు రావు, బీదల దగ్గరికి వెళ్తే ఎవరు సహాయం చేయరు, బీదల దగ్గరికి వెళ్తే ఏమొస్తుందని చూస్తారు. మనం కూడా ఒకసారి అట్టగా చూసాం. మన దగ్గరికి సువార్త రానప్పుడు వారు మన దగ్గరికి వచ్చి సువార్త అందిస్తుంటే మనం కూడా అట్టగే చూసాం. ఏమిస్తారా మాకు కూర్చుంటే అని. చిన్నప్పుడు మాకు ఇంత వయసులో నేను ఉన్నా, అరే 3 రోజులు మీటింగ్లోకి వస్తే బైబిల్ ఇస్తామన్నారు. ఎవడు 3 రోజులు కూర్చుంటే 3 రోజులు మీటింగ్లో బైబిల్ ఇస్తామనగానే ఆ బైబిల్ కోసం 3 రోజులు మీటింగ్లో కూర్చున్నా. దేనికోసం? అది కూడా ఎర్ర బైబిల్ కోసం 3 రోజులు మీటింగ్లో కూర్చుంటే అందరికి వచ్చి నా దగ్గర బైబిల్ అయిపోయింది. దేవుని అందరూ బైబిల్ ఇచ్చారు, నా దగ్గర బైబిల్ అయిపోయింది. అన్నా నాకు బైబిల్ అంకుల్ నాకు బైబిల్ అంకుల్ అంటే 3 రోజులు నేను డైలీ వచ్చా, కంటిన్యూషన్ 3 రోజులు వచ్చా, నాకెందుకు ఇవ్వంటారు, నీకు దండం పెడతారే పోరతే, ఈసారి వచ్చినప్పుడు తెత్తిత్తలేరా, నువ్వు ఆగురా బాబు అన్నగానే మొత్తం గందరగోళం చేశా. నాకు బైబిల్ కావాల్సిందే, కింద పడి కొట్టుకులాడుతున్నా, నా బైబిల్ నాకి అని. ఇక పాస్ గారు ఏం చేశాడంటే, ఆయన బైబిల్ నాకు ఇచ్చిపోరా అన్నాడు. దేవుడు అది తీసుకొని ఇంటికి వచ్చా. చూడండి ప్రియా దేవుని బిడ్డలారా, ఆత్మ సంబంధమైన విషయాలు చూడ. లోకంలోనికి అనేకులకి బీదలకు సువార్త అందించడానికి ప్రయాసతో కూడింది. మన నల్లమల ప్రాంతంలో కానీ మారేడుమల్లి ప్రాంతంలో కానీ అక్కడ సువార్త అందించడం చాలా ఖర్చుతోనూ ప్రయాసతోనూ ఉంటుంది. ఇంకా చెప్పాలంటే ప్రాణాలకు తెగించి ఉంటుంది. కానీ దాని వెనక ఉన్న సంతోషము చాలా అద్భుతం, దాని వెనక ఉన్న ఆనందం చాలా గొప్పది. నాకు అప్పుడు అనిపించింది, దేవుడు ఎందుకు బీదలు ఎందుకున్నాడు అనిపించింది. అక్కడికి వెళితే వాళ్ళు కూర్చునే వాళ్ళకి ఏదో ఒకటి మనం ఇవ్వాలా. మనం వెళితేనే వాళ్ళు కూర్చుంటారు, లేకపోతే కూర్చోరు. వాళ్ళు గంట సేపు కూర్చోవడం కోసము దాదాపు 10 గంటలు ప్రయాణం చేస్తారు. దేవునికి స్తుతి కలుగునగాక. హల్లెలూయా. గంట సేపు వాళ్ళ కూర్చోబెట్టడం కోసం 10 గంటలు ప్రయాణం చేస్తా. 10 గంటలు ప్రయాణం చేసి గంట సేపు వారికి కూర్చోబెట్టి వాక్యం అందించి వారికి కావాల్సిన ఇచ్చి ప్రార్థన చేసి పంపుతాం. అనగా వాళ్ళు కూర్చోడానికి గంట సేపు కూర్చోడానికి ఇంచుమించు 9-10 గంటలు జర్నీ చేస్తాను. పోవటానికి 6 గంటలు, రావటానికి 6 గంటలు, 12 గంటలు జర్నీ. ఆ తర్వాత అక్కడి నుంచి కొండకెళ్ళటానికి కొండెక్కడానికి 2 గంటలు 3 గంటలు పట్టిద్ది. అది టైం చూసుకోవాలా. ఇక్కడి నుంచి నేను ఆ యొక్క ప్రార్థన ప్లేస్కి 12 గంటలకి వెళ్ళాలంటే నేను పొద్దున్నే లేచి 3 గంటలకు బయలుదేరాల. నిద్ర ఉండదు. అయినను వాడి దగ్గరికి పోగానే వాళ్ళ ముఖం చూడగానే నా బాధ, నా యొక్క బడలిక, నా యొక్క ఇది మొత్తం కూడా నీరసం మొత్తం పోయి ఆనందము కలిగింది. దేవుని స్తుతి కలుగునగాక. హల్లెలూయా. ఎందుకో తెలుసా? నా యేసయ్య ఈ పని చేశాడు, ఇప్పుడు అదే పని నాకు ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. ఆనందం, సంతోషం అది ప్రభులో. ఆత్మపూర్ణులైన వాళ్ళు దేవుని కొరకు ప్రయాసపడతారు, మౌనంగా ఉండరు ప్రియా దేవుని బిడ్డలారా. అందుకే మన ఆత్మీయ జీవితంలో పరిశుద్ధాత్మ పొందుకున్న నీవు నేను ఎట్లా ఉండాలంటే దేవుని కొరకు పనిచేసే వారుగా, నిత్యము ప్రభు కొరకు బ్రతికేవారుగా నువ్వు ఉన్నప్పుడు నీ కుటుంబము జీవితం మారిపోద్ది. నీ కుటుంబ ఆలోచనలు మారిపోతాయి, నీ స్థితిగతులు మారిపోతాయి, నీ పరిస్థితులు మారిపోతాయి. అన్నీ కూడా మారిపోయి ఉన్నతంగా దేవుడు నిలబెడతాడు. దేవునికి స్తుతి కలుగునగాక. హల్లెలూయా. తీసుకొచ్చిందా? ఎక్కడ? గుంటూరేనా? ఓకే ఓకే. ఏ కాల? ఇది
బాగా 5 years నుంచి బాధపడుతున్నా. ఇది 2 years నుంచి. 2 years. శివమ్మ కూతురు పోయిన సారి వచ్చి ఆ 2 కాళ్ళు తీసి బాగు చేసుకుని పోయి మళ్ళీ కనపడలా. ఆంటీ చెప్పారా? ఈ 2 బ్యాడ్లు పెట్టుకుని తిరిగేది. దేవుని స్తుతిగా. తండ్రి నీకే వందనాలు ప్రభువా. నీ బిడ్డ కోసం ప్రార్థన చేస్తున్నానయ్యా. కనికరించి మీ కృపగల ముట్టండి, స్వస్థపరచండి ప్రభువా. పరిపూర్ణమైన ఆరోగ్యం అనుగ్రహించు. యేసు నామములో ఇచ్చి బలహీన వేసిన దురాత్మను ప్రభువుని ఆజ్ఞాపిస్తున్నాను. యేసు నామములో in the name of Jesus నామములో సంపూర్ణమైన స్వస్థత కలుగును గాక. In the name of Jesus నీ రక్తంతో ముద్రించండి. బలహీన వేసిన దురాత్మను ప్రభువుని యేసు నామములో, యేసు శక్తి కలిగిన నామములో సంపూర్ణమైన స్వస్థత కలుగును గాక. కనికరించి మీ కృపతని ముట్టుమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. ఇట్లా చూసుకున్నానా? ఇట్లా చూడు, స్తుతి కలగకుండా లైట్గా ఉంది సార్. లైట్గా ఉంది. అంతకుముందు బాగుంది. అసలు కూర్చుంటే ఎక్కడి నుంచి ఆడ కూడా నడవలేము. బాగా ఇబ్బంది పడుతున్నాం. అంతకుముందు ఇప్పుడు లైట్గా ఉంది. తండ్రి నీకే వందనాలయ్యా. కుమార్తెను ముట్టయ్యా, స్వస్థపరచయ్యా. పరిపూర్ణమైన యేసు నామములో సంపూర్ణమైన స్వస్థత కలుగునుగాక. In the name of Jesus రక్తంతో ముద్రిస్తే యేసునామములో ప్రార్థించి వేడుకున్నా తండ్రి. ఆమేన్. తల్లి గాడ్ చూడు ఒకసారి చెక్ చేసుకోరా. గాడ్ బ్లెస్ యు. అమ్మా కాలు కూడా సార్. ఈ కాలు నొప్పి ఉంది ఇప్పుడు? మామూలుగానే. ఇది బాగుంది. ఇది బాగుందా? నొప్పి ఉందా ఇంకా? తండ్రి నీకే వందనాలయ్యా. ఇప్పుడు దీవించిన ముఖ్యమంత్రి వందనాలు, స్తోత్రాలు చూపిస్తూ యేసునామములో ప్రార్థించి వేడుకున్నా తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యు. అభిషేక తైలం ఆరాధన గుంటూరులో ఫిబ్రవరి నెలలో 11వ తారీఖున, ఫిబ్రవరి 2025 11వ తారీఖున అనగా 2వ మంగళవారం గుంటూరులో అభిషేక తైలం ఆరాధన జరుగును. స్థలం లూథరన్ ప్రేయర్ హాల్, కలెక్టర్ ఆఫీస్ రోడ్, 3 బొమ్మల సెంటర్ దగ్గర, నగరంపాలెం, గుంటూరు. అభిషేక తైలం ఆరాధన మన హైదరాబాద్లో ఫిబ్రవరి 2025 3వ ఆదివారం అనగా 16వ తారీఖున, హైదరాబాద్లో 3వ ఆదివారం 16వ తారీఖున అభిషేక తైలం ఆరాధన జరుగును. స్థలం చెన్నగోని స్వామి ఫంక్షన్ హాల్, కుంట్లూరు రోడ్, హైట్ నగర్, హైదరాబాద్. ఏమైందమ్మా? నా పేరు రిప్కా. ఒట్టి చెరుకూరు మండలం. ఒట్టి చెరుకూరు మండలం సోపాడండి. నాకు సైతాన్ని పీడిస్తుంది. ఈ ఎన్ను మీదే, ఇక్కడ ఎన్ను మీదే ఉన్నట్టు ఉంటుంది. రాత్రిపూట నిద్రపోయేటప్పుడు పక్కన పసిపిల్లల మీదకి పోయినట్టు పిల్లలు కవ్వమని అరుస్తుంటారు, నానోడు మనోడు. ఈ ఎన్ను మీదే ఉంటుంది సైతాన్ని. రాత్రి వచ్చి తొక్కటం కాదు, ఒళ్ళంతా నొప్పులు. ఎన్ను మీద ఉంటుంది, పీడకల్లు పడుతుంది. వస్తుంది, ఒళ్ళంతా నొప్పులు ఉంటాయి. 2 చెవుల్లో సీమ్ గారుతుంది. వినపడతాయి. అప్పుడప్పుడు కారేటప్పుడు వినపడదు. తండ్రి నీకే వందనాలు ప్రభువా. ఎన్ని తండ్రి శివక సత్యంగా మార్చండి. యేసు నామములో కలవరత్న మార్పు చెందును గాక. ఆమేన్. హోలీ స్పిరిట్ గాడ్ మీ రక్తంతో ముద్రిస్తున్నాను. ఎట్టి బలహీన వేసిన దురాత్మ నా ప్రభువుని ఆజ్ఞాపిస్తున్నాను. యేసు నామములో, యేసు నామములో దేవుని శక్తి నా ప్రభు పేరు ఆజ్ఞాపిస్తున్నాను. మీ రక్తంతో ముద్రిస్తున్నాను, మీ శక్తితో నింపుతున్నానయ్యా. పరిపూర్ణమైన ఆరోగ్యం అనుగ్రహించండి. యేసు నామములో సంపూర్ణమైన స్వస్థత కలుగును గాక. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. కనికరించి మీ కృపతో మెడలను ఇప్పుడు యేసు నామములో తొలగిపోను గాక. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. మీ రక్తంతో ముద్రిస్తే యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నా తండ్రి. ఆమేన్. చూసుకో, బాడీతో ఒకసారి చూసుకో సార్. ఎట్లా నడిమి నడుము నొప్పి ఉందా? నడుము అమ్మా ఇక్కడ ఉందా నొప్పి?
ఎక్కడుందా? తండ్రి నీకే వందనాలు ప్రభువా, ఇచ్చి బలిగిన రక్షణ దురాత్మ రక్తంతో ముద్రిస్తే నా ప్రార్థన చడిపెడుతున్న తండ్రి చూసుకోమా. నిజం చెప్పరా? నువ్వు చేయి పెట్టి ప్రార్థన చేసినప్పుడు తగ్గిపోయిందా? దేవుని స్థితి కలుగును కాక. తండ్రి ఏ ఊరించి వచ్చినావా? సౌపాడు దేవుని బిడ్డను పుట్టినందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ నా ప్రార్థన చడిపెడుతున్న తండ్రి. అభిషేక తైలం ఆరాధన గుంటూరులో ఫిబ్రవరి నెలలో 11వ తారీఖున, ఫిబ్రవరి 2025 11వ తారీఖున అనగా 2వ మంగళవారం గుంటూరులో అభిషేక తైలం ఆరాధన జరుగును. స్థలం లూథరన్ ప్రేయర్ హాల్, కలెక్టర్ ఆఫీస్ రోడ్, 3 బొమ్మల సెంటర్ దగ్గర, నగరంపాలెం, గుంటూరు. అభిషేక తైలం ఆరాధన మన హైదరాబాద్లో ఫిబ్రవరి 2025 3వ ఆదివారం అనగా 16వ తారీఖున, హైదరాబాద్లో 3వ ఆదివారం 16వ తారీఖున అభిషేక తైలం ఆరాధన జరుగును. స్థలం చెన్నగోని స్వామి ఫంక్షన్ హాల్, కుంట్లూరు రోడ్, హైట్ నగర్, హైదరాబాద్. ఏమైందన్నా? నాకు మెడజీవుల నొప్పులు, అరికాళ్ళు మంటలు, కండరాల నొప్పులు. ఇప్పుడు ఈ మెడగ నొప్పులు ఉన్నాయా? ఇప్పుడు కూడా తండ్రి నీకే వందనాలు ప్రభువా. తండ్రి గారి కోసం ప్రార్థన చేస్తున్నాను. ఈ కుమారుని వృద్ధాప్యాన్ని బిడ్డలు జ్ఞాపకం చేసుకో, ముట్టండి, స్వస్థపరచండి. ఎట్టి బలహీన రక్షణ దురాత్మ ప్రభుత్వం రక్తంతో ముద్ర యేసు నామములో సంపూర్ణమైన స్వస్థత కలుగును. మీ రక్తంతో ముద్రిస్తున్నారు. పరిపూర్ణమైన ఆరోగ్యం యేసు నామములో పొందుకున్నాక, యేసు నామములో మంటలు తొలగిపోయినాక, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ మీ రక్తంతో ముద్రిస్తూ యేసు నామములో ప్రార్థించని వేడుకున్నా తండ్రి, ఆమేన్. స్తుతి కలుగునుగా. అయ్యా తగ్గిందా? నొప్పులు తగ్గింది. నిజమేనా? నిజమేనండి. బాడీ పెయిన్స్, అరికాళ్ళు ఎక్కడి నుంచి వచ్చినావు? చేపురాలు. ఎన్ని రోజు బాధపడుతున్నావు? నేను 2 సంవత్సరాల నుంచి బాధపడుతున్నావు. దేవుని స్తుతి కలుగుతున్నాం. హల్లెలూయా. స్తుతి కలుగునుగా. గాడ్ బ్లెస్. ప్రైజ్ లార్డ్. అమ్మా చెప్పండి. కాళ్ళ నొప్పులు వస్తున్నాయి బాగా 5-6 సంవత్సరాలు బట్టి. ఆ నొప్పులు ఇప్పుడు 1 సంవత్సరం బట్టి మెడలు అన్నీ కూడా వచ్చేస్తున్నాయి. వచ్చినప్పుడు ఇప్పుడు మెడలు నొప్పులు ఉన్నాయా? మెడలు అన్ని నొప్పులు ఉంటున్నాయి. కాళ్ళ నొప్పులు వస్తే అంతకుముందు మొత్తం మామూలుగా కాళ్ళు నొప్పులే ఉన్నాయి. 5-6 సంవత్సరాలు బట్టి బాధపడుతున్నది దీంతో. మరి టాబ్లెట్ వేసుకుంటేనే. ఇప్పుడు నొప్పి ఉందా? నొప్పులు మెడ నొప్పి ఉందా? మెడలో ఎన్ని నొప్పి ఇప్పుడుందా? తండ్రి నీకే వందనాలు ప్రభువా. నీ బిడ్డ కోసం ప్రార్థన చేస్తున్నానయ్యా. ప్రతి బలహీనత యేసు నామములో, యేసు రక్తంలో లయమైపోయి కాలిపోనుగాక. నీ రక్తంతో వదిస్తున్నానయ్యా. పరిపూర్ణమైన ఆరోగ్యం యేసు నామములో పొందుకునుగాక. హీల్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హీల్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. నీ రక్తంతో ముద్రిస్తున్నానయ్యా. పరిపూర్ణమైన ఆరోగ్యం అనుగ్రహించి మీ కృపతో నింపమని యేసు నామములో ప్రార్థించి వేడుకున్నా తండ్రి, ఆమేన్. నొప్పులు తగ్గినాయమ్మా? నిజమేనా? ఎక్కడి నుంచి వచ్చినావు? గుంటూరేనా? ఎక్కడ పెట్టాలా? ఏ పరాలా? దేవుని స్థితి కలుగుతుంది అక్క. మెడల నొప్పితో వచ్చా తగ్గి దిగించుకుని పోతున్నా. దేవుని స్థితి పో. గాడ్ బ్లెస్ యు. అమ్మా 20 రోజుల క్రితం కింద మెట్టు దానికన్నా 3వ మెట్టుకి దూకేటప్పటికి కాలు నొప్పి పెట్టి 2 రోజులు 6 రోజులు కట్టేసుకున్నా. నొప్పితో ఇదంతా వాసి ఇదంతా నొప్పి. ఇప్పుడు ఇదంతా నొప్పి వస్తుంది. ఇప్పుడు నాకు ఇప్పుడు నొప్పి ఉంది అక్కడ ఉంది. ఇదంతా నొప్పి నడవలేకపోతున్నా. నడుతు కూడా వస్తున్నావు. తండ్రి నీకే వందనాలు ప్రభువా. తల్లి కోసం ప్రార్థన చేస్తున్నానయ్యా. అయ్యా ముట్టండి, స్వస్థపరచండి, పరిపూర్ణమైన ఆరోగ్యం అనుగ్రహించయ్యా. యేసు నామములో సంపూర్ణమైన స్వస్థత కలుగునుగాక. ఇచ్చి బలిగిన వేసిన దురాత్మ నామములో యేసు నా ప్రార్థించడం వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. నడుచుకు చూడు. దేవుని స్తుతి కలుగునుగాక.
హల్లెలూయా, హల్లెలూయా. స్తుతి. పాసిగారండి ఎన్నో పిల్లలు వేసుకున్నాను, తగ్గట్లేదు. పాసిగారి దగ్గరికి వెళ్ళాలి, నా కాళ్ళు నొప్పి తగ్గాలి. నేను చూపించుకొని ఎక్కడ ఇంగ్లీష్ కూడా చేపించుకోలేదు. నడవలేకపోయేది అసలు ఎట్ట కుంటుకుంటూ వెళ్ళేది అని కొట్టుకాడికి కొట్టుకుంటూ వెళ్ళావు. ఇప్పుడు ప్రాణంగా పరిగెడుతున్నావు. దేవుని స్తుతి కలుగునుగాక. పరిగెత్తదాని కదా కుట్టుకుంటూ వెళ్తున్నాను. వెనక నుంచి రావాలంటే ఈ తలుపు పెట్టుకొని ఆ తలుపు పెట్టుకొని ఆ మంచం పట్టుకొని అట్ట నడిచే నేను. పిల్లలు రమ్మట నేను నడవలేనమ్మ, నా కాళ్ళు పెట్టుకుంటూ కట్టించుకున్నాను. ఇప్పుడు బాగా నడుతున్నావు. నడుస్తున్నానుగా. దేవుని స్తుతి తిరిగి దేవుని మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవునికి స్తుతి కలుగునుగాక. ఓ గాడ్ బ్లెస్ యు నాయన. దేవుని స్తుతి కదండి. నీకు వందనాలయ్యా. ఇప్పుడు పుట్టినందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థించి వేడుకున్నా తండ్రి. ఆమేన్. అభిషేక తైలం ఆరాధన గుంటూరులో ఫిబ్రవరి నెలలో 11వ తారీఖున, ఫిబ్రవరి 2025 11వ తారీఖున అనగా 2వ మంగళవారం గుంటూరులో అభిషేక తైలం ఆరాధన జరుగును. స్థలం లూథరన్ ప్రేయర్ హాల్, కలెక్టర్ ఆఫీస్ రోడ్, 3 బొమ్మల సెంటర్ దగ్గర, నగరంపాలెం, గుంటూరు. అభిషేక తైలం ఆరాధన మన హైదరాబాద్లో ఫిబ్రవరి 2025 3వ ఆదివారం అనగా 16వ తారీఖున, హైదరాబాద్లో 3వ ఆదివారం 16వ తారీఖున అభిషేక తైలం ఆరాధన జరుగును. స్థలం చెన్నగోని స్వామి ఫంక్షన్ హాల్, కుంట్లూరు రోడ్, హైత్ నగర్, హైదరాబాద్. ఇక్కడ నడువు నొప్పి అండి. ఇటువరకు మందులు ఆడాను, జమలు ఆడుతూ ఉంటుంది. తల నుంచి బాగా జమ అన్నట్టే ఉంటుందండి అరికాల దాకా ఎప్పుడూను. అంటే ఇప్పుడు లేనిపోయిన ఏదైనా ఆలోచనలు వచ్చేసేస్తాయి మైండ్లోకి. అనుకోకుండా అప్పటికప్పుడే తలనొప్పి వచ్చేసేస్తుంది. ఇప్పుడు తలనొప్పి ఉందా? ఉందండి, జమలు ఆగుతూనే ఉంది. ఇప్పుడుందా? ఉందండి, నడుము నొప్పి ఉందా? ఉందండి. ఎప్పుడు ఎనీ టైం జమ అన్నట్టు ఎట్ట అన్నట్టు జుమ్ లాగుతూ ఉంటుంది. నడుమా తల? నడుగా అట్టకుండా తలగడ నడువు తల జుమ్ లాగుతుంది. ఓకే, ప్రార్థిస్తా. యేసయ్యా నీ బిడ్డను ముట్టుకోబోవా, పరిపూర్ణమైన స్వస్థత అనుగ్రహించండి. యేసు నామములో సంపూర్ణమైన స్వస్థత కలుగునుగాక. యేసు నామములో ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ నీ రక్తంతో ముద్రిస్తే యేసు నామములో సంపూర్ణమైన స్వస్థత కలుగునుగాక. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ నీ రక్తంతో ముద్రిస్తున్నాను. పరిపూర్ణమైన ఆరోగ్యం అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థించి అడిగి పెడుతున్నా తండ్రి. చూడమ్మా, లేదండి, బాగానే ఉంది. నిజమేనా? నేను చెప్పండి చదువుతున్నాను. ఏంటి లేదండి, అప్పుడు మీద తగ్గింది. ఎప్పుడు నుంచి బాధపడుతున్నారు? ఛానల్ నుంచి బాధ. ఏ ఊరు మీది? మాది చంపాడండి, కుక్కలిగడ్డ రాజ్యంలో మనవరాలు నుంచి ఫోన్ చేశారు కదండి. అవునవును, అది తీసుకొచ్చాం. అవును గారు. తండ్రి నీకే వందనాలయ్యా. నీ బిడ్డ నడిపించినందుకు వందనాలు, స్తోత్రాలు. పుట్టినందుకు వందనాలు, స్తోత్రాలు. యేసు ప్రార్థించారు. అభిషేక తైలం ఆరాధన గుంటూరులో ఫిబ్రవరి నెలలో 11వ తారీఖున, ఫిబ్రవరి 2025 11వ తారీఖున అనగా 2వ మంగళవారం గుంటూరులో అభిషేక తైలం ఆరాధన జరుగును. స్థలం లూథరన్ ప్రేయర్ హాల్, కలెక్టర్ ఆఫీస్ రోడ్, 3 బొమ్మల సెంటర్ దగ్గర, నగరంపాలెం, గుంటూరు. అభిషేక తైలం ఆరాధన మన హైదరాబాద్లో ఫిబ్రవరి 2025 3వ ఆదివారం అనగా 16వ తారీఖున, హైదరాబాద్లో 3వ ఆదివారం 16వ తారీఖున అభిషేక తైలం ఆరాధన జరుగును. స్థలం చెన్నగోని స్వామి ఫంక్షన్ హాల్, కుంట్లూరు రోడ్, హైత్ నగర్, హైదరాబాద్. ఏమైందమ్మా? నాకు 4-5 సంవత్సరాల నాడు క్యాన్సర్ వచ్చిందండి. క్యాన్సర్ వచ్చిందా? వస్తే అప్పటి నుంచి కిమోలు పెట్టించుకుంటే తగ్గితే మళ్ళీ పోయిన సంవత్సరం వచ్చింది. కొంచెం వస్తే ఆపరేషన్ జరిగింది. మన భస్మపతి 60 నాడు ఆపరేషన్ జరిగింది పోయిన సంవత్సరం. ఇక అప్పటి నుంచి బాగా నాకేమో ఇప్పుడు చింతకి దాంట్లో కొద్దిగా ఇక్కడ ఈ పోట్లో కనపడుతుంది, నొప్పి పడుతుంది. ఇక మరి నాకు బీపీ షుగర్ కూడా ఉంది, నడగలేదు. ఎందుకంటే కిమోలకి పాదాలు నడవనట్లు పట్టుకున్నాడు. పట్టుకుంటే నడుస్తావు, ఎక్కాలంటే ఎక్కలేను, అసలు నడవలేను, నడవలేను. తండ్రి నీకే వందనాలయ్యా. నీ బిడ్డ కోసం ప్రాణం చేస్తున్నానయ్యా. పరిపూర్ణమైన ఆరోగ్యం యేసునామములో కలిగించగలిగిన దురాత్మను ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్
మీ రక్తంతో ముద్రిస్తున్నాను. Heal in the name of Jesus. Heal in the name of Jesus. Heal in the name of మీ రక్తంతో ముద్రిస్తున్నాను. పరిపూర్ణమైన ఆరోగ్యం యేసు నామములో పొందుకొనుగాక. కనికరించయ్యా, తల్లిని ముట్టి స్వస్థపరచమని, కాలంలోనికి శక్తిని ఇచ్చే ప్రభువా, యేసు నామములో పరిపూర్ణమైన స్వస్థత కలుగునుగాక. Heal in the name of Jesus. Heal in the name of Jesus. మీ రక్తంతో ముద్రిస్తే యేసు నామములో ప్రార్థించడం వేడుకున్నా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. చెక్ చేసుకోమా. ఇక్కడ కొంచెం ఇదేలే ఉందండి, చింతకింజల్లి. ఏం కాదు, ఏం కాదు, ఏం కాదు. డాక్టర్ ఇచ్చుకున్నా అదేం కాదన్నాడు. నాకు భయం కండి ఇప్పటికి ఏం కాదు. నడు, చర్చికి వెళ్తాను అసలు నేను నడవలేక. ఇప్పుడు నడు యేసునామములో. నువ్వు వదిలయ్యా, నీ అబ్బాయి నీ హెల్ప్ మాకు అవసరం లేదు. దేవుని మహిమ కలుగునగాక. హల్లెలూయా. స్తుతి కలుగునగాక, స్తుతి కలుగునగాక, స్తుతి కలుగునగాక, స్తుతి కలుగునగాక. రండి, రండి. స్తుతి కలుగునగాక, స్తుతి కలుగునగాక. నడు, అటు నడు, నీకు అర్థమైపోతే. ద గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. స్తుతి కలుగునగాక, స్తుతి కలుగునగాక, స్తుతి కలుగునగాక, స్తుతి కలుగునగాక. స్తుతి నుంచి అరికాలు మంటలు. ఏ ఊరు నుంచి వచ్చావు? మాది రేపల్ల అవతల. రేపల్ల అవతల నుంచి వచ్చావు. ఇప్పుడు నీ ప్రాబ్లం ఏంటమ్మా? మంటలు, అరికాలు మంటలు, మోకాలు నొప్పులు ఉన్నాయా? నొప్పులు ఉంటాయి. ఉన్నాయా? ఇప్పుడు ఉన్నాయా అమ్మా? ఇప్పుడు రాత్రి పూట ఉంటాయి, సాయంత్రం పూట నొప్పులు ఉంటాయి. ఇప్పుడు అరికాలు మంటలు ఉన్నాయని తెలియదు. అరికాళ్ళు మంటలు, దొంగలు. ఇప్పుడు మంటలు ఉన్నాయా? తెల్లవారు నిద్ర అయ్యే పని లేదండి. ఇప్పుడు మంటలు ఉన్నాయా? ఓకే, ప్రార్థన చేస్తాం. కలుగునగాక, స్తుతి కలుగునగాక. కృపగల తండ్రి, దయగల దేవ, మీ ఘనమైన పాదములకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ సమయంలో నీ బిడ్డ కొరకు ప్రార్థన చేస్తున్నానయ్యా. కనికరించండి, మీ కృపతో నింపండి, బలపరచండి. ప్రతి బలహీనతల యేసు నామములో లయమైపోయి మీ రక్తంతో ముద్రిస్తున్నాను. ముట్టు ప్రభువా, స్వస్థపరచయ్యా. యేసు నామములో ఇప్పుడు అరికాలు మంటలు లయమైపోనుగాక. In the name of Jesus. In the name of Jesus. In the name of Jesus. రక్తంతో ముద్రిస్తున్నానయ్యా. పరిపూర్ణమైన ఆరోగ్యం అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. చూసుకోమా, ఇట్లా నడిచి చూసుకో. అక్కడ ఉన్నాను అమ్మా. మంటలు ఉన్నాయా? లేదు. ఇందాక మంటల కోసం అడిగావు కదా, మంటలు తగ్గినాయా? ఇప్పుడు నొప్పులు ఉన్నాయా? ఎక్కడ నొప్పి చెప్పు. అరికాల నొప్పులు ఉన్నాయి. In the name of Jesus. ఇప్పుడే ప్రభు మంటలు తీసివేసినందుకు వందనాలు. ఈ నొప్పులు కూడా లయపరచండి. In the name of Jesus. In the name of Jesus. రక్తంతో ముద్రిస్తున్నా ప్రార్థించి పెడుతున్నా తండ్రి. తగ్గిపోయినా? ఇప్పటి నుంచి మంటతో బాధపడుతున్నావు? 3 సంవత్సరాలు అరికాల మంటలు. దేవుని మహిమ కలుగునగాక. తండ్రి నీకే స్తోత్రం అయ్యా. నీ బిడ్డను మీరు పుట్టినందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసునా ప్రార్థించి పెడుతున్నా ప్రభు తండ్రి. ఆమేన్. కలుగునగాక. హల్లెలూయా. అభిషేక తైలం ఆరాధన గుంటూరులో ఫిబ్రవరి నెలలో 11వ తారీఖున, ఫిబ్రవరి 2025 11వ తారీఖున అనగా 2వ మంగళవారం గుంటూరులో అభిషేక తైలం ఆరాధన జరుగును. స్థలం లూథరన్ ప్రేయర్ హాల్, కలెక్టర్ ఆఫీస్ రోడ్, 3 బొమ్మల సెంటర్ దగ్గర, నగరంపాలెం, గుంటూరు. అభిషేక తైలం ఆరాధన మన హైదరాబాద్లో ఫిబ్రవరి 2025 3వ ఆదివారం అనగా 16వ తారీఖున, హైదరాబాద్లో 3వ ఆదివారం 16వ తారీఖున అభిషేక తైలం ఆరాధన జరుగును. స్థలం చెన్నగోని స్వామి ఫంక్షన్ హాల్, కుంట్లూరు రోడ్, హైట్ నగర్, హైదరాబాద్